రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి టీడీపీకి షాక్ ఇవ్వాలనుకుంటే టీడీపీ శ్రేణులు ఆమెకు షాక్ ఇచ్చాయి. ఎంపీ గుండు సుధారాణి పార్టీ మారేదానిపై అనుచరుల నుంచి వ్యతిరేకత వస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతినిధి బాలకుమార్ తెలుసుకుందాం. బాలకుమార్, చెప్పండి, ఏమంటున్నారు అనుచరులు? టీడీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారానికి వరంగల్ తూర్పు నియోజకవర్గం టీడీపీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆమె పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ని కూడా నిన్న కలిశారు. బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అవుతామని ప్రకటించారు. ఆ మరుక్షణం ఆమె వరంగల్ చేరుకుంది. వరంగల్లో టీఆర్ఎస్ ముఖ్య శ్రేణులతో కలిసి సమావేశం టీడీపీ ముఖ్య శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ పార్టీ శ్రేణులతో కలిసి టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే టీఆర్ఎస్ పార్టీ మారే అంశాన్ని తమతో ముందుగా చర్చించుకోకుండా నిర్ణయం తీసుకోవడం పట్ల కార్యకర్తల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఉదయం నుంచి కూడా ఆమె ఫోన్ లో చాలా మంది కార్యకర్తలకు ట్రై చేసినప్పటికీ అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నేతలు కూడా అందరూ ఆమెకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అగ్రనాయకత్వం కూడా రంగంలోకి దిగారు. కార్యకర్తలతో నేరుగా ఎల్లబిల్లి దయాకర్ రావు కావచ్చు, రేవూరి ప్రకాష్ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షులు కూడా మాట్లాడుతున్నారు. పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ ప్రధానంగా తాను తూర్పు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వస్తాను, మీకు అండగా ఉంటానని కార్యకర్తలకు మనోస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మెజార్టీ కార్యకర్తలు కూడా గుండు సుధారానికి వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఆమె కూడా ఈ ప్రస్తుతం ఆమె నివాసంగానే ఉన్నారు. కార్యకర్తలతో చాలా సార్లు ఉదయం నుంచి కూడా ట్రై చేస్తున్నారు. ఎవరు కూడా ఆమెకు అనుకూలంగా నిర్ణయం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు కార్యకర్తలు విలువ మెజార్టీ కార్యకర్తలు మాత్రం తాము మీరు పార్టీ మారితే మేమెందుకు మారాలని అనే రీతిలో ఆమెకు షాక్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ బాలకుమార్.